అమ్మగారు చెప్పండి అమ్మగారు. ఈ అమ్మాయేనా కొత్తగా వచ్చిన పని మనిషి? అవునమ్మగారు. ఆ పేరు కో 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 కోకిలమ్మ. చూడు, ఈ వెండి పాత్రలు తీసుకెళ్లి శుభ్రంగా కడిగి తీసుకురా. అట్టగేనమ్మా. అత్తయ్య, కొత్తగా వచ్చిన పని మనిషికి వెండి పాత్రలు ఇవ్వడం అంటే నమ్మాలి. నమ్మకమే జీవితం. అలా అని గుడ్డిగా నమ్మకూడదు. చూడు కోకిల, నాకు నమ్మక ద్రోహం అంటే పరమాసహ్యం. నమ్మితే ప్రాణమిస్తాను, నమ్మక ద్రోహం చేస్తే ప్రాణం తీస్తాను. అర్థమైందమ్మా. పద. గుడ్ మార్నింగ్ నానమ్మా. ఉత్తమ్, చిరంజీవ, మొదటిసారి ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నావు. ఆల్ ది బెస్ట్. మీ ఆశీర్వాదం ఉంటే అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాను నానమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నాన్న. నీతో సెపరేట్గా మాట్లాడాలి. పద. ఏంటన్నమ్మా, అమ్మల్ని వద్దని నన్ను బయటికి తీసుకొచ్చు? పెదవి దాటిన మాట ప్రపంచం దాటి వెళ్తుంది అంటారు. ఇప్పటిదాకా మనిద్దరికీ మాత్రమే తెలిసిన రహస్యం ఆ ముగ్గురికి తెలియకూడదు. తెలిస్తే తట్టుకోలేరు అనే ఉద్దేశంతోనే నిన్ను బయటికి తీసుకొచ్చాను. అర్థమైంది నానమ్మా. ఏ సీక్రెట్ని కనుక్కోవడానికి నన్ను అమెరికా నుంచి రప్పించారో దాని గురించి తెలిస్తే మనం పడుతున్న టెన్షన్ వాళ్ళు కూడా పడతారన్న ఉద్దేశంతోనే కదా? అవును నాన్న. మలినేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి మారుపేరని ప్రపంచమంతా నమ్ముతుంది. కానీ కొంతమంది చేసిన మోసం వల్ల కంపెనీకి కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. మొదటిసారి ఓటమితో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విషయం బయటికి తెలిస్తే జరిగిన మోసంలో మనకి కూడా వాటా ఉంది అనే అవకాశముంది. అదే జరిగితే దశాబ్దాల చరిత్ర కలిగిన మన వ్యాపార సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. కస్టమర్లకు మన కంపెనీ మీదున్న నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే నా ఇంటి వారసుడిగా ఆ దొంగని పట్టుకునే బాధ్యత నీకప్పగిస్తున్నాను. ఏం చేస్తావో, ఎలా చేస్తావో, మన వ్యాపారం మీద పడ్డ మచ్చ మాత్రం తొలగిపోవాలి. ఈ కాశ్మీరీ బాదం పాలు అత్తయ్య గారికి రుచి చూపించి ఎలాగైనా సరే మార్పులు కొట్టేయాలి. ఇదే బాదం పాలు మన స్వీట్ షాప్లో సేల్ అయ్యేలా చూడాలి. ఈసారి మేనేజర్ని పిలిపించేటప్పుడు మీరే ముందుగా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నా దగ్గరికి తీసుకురండి. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, ఇది కాశ్మీరీ స్పెషల్ బాదం పాలు స్వయంగా నేనే చేశాను. ఒక్కసారి రుచి చూసి
అత్తయ్య గారు, అత్తయ్య గారు, నేను చేసిన బాదం పాల గురించి ఏం చెప్పలేదు. చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. మనం చేసే బాదం మిల్క్ కంటే ఇదేం అద్భుతంగా లేదు. నువ్వు సొంతంగా చేస్తే గొప్ప గాని ఎవరో చేసిన దాన్ని కాపీ కొట్టి చేస్తే ఏంటి గొప్పతనం? ముందు సొంతంగా చేయడం నేర్చుకో, ఆ తర్వాత రుచి చూపిద్దువు గాని.